హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు నేను సూజీ కేక్‌ని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దానికోసం మనం ముందుగా బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో 1 కప్ సూజీ, హాఫ్ కప్ షుగర్, 1 కప్ మిల్క్ ఈ మూడింటిని వేసి బాగా కలపాలి. స్పాచులాతో అంతా బాగా మిక్స్ చేయాలండి. బ్యాటర్ చూడండి మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. దానికోసం మళ్ళీ కొంచెం మిల్క్‌ని అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక 15 మినిట్స్ అలానే ఉంచేయాలి. 15 మినిట్స్ తర్వాత బ్యాటర్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మిల్క్ పౌడర్ 1/4 కప్ అండ్ కస్టర్డ్ పౌడర్ 1/4 కప్ అండ్ ఘీ 1/4 కప్ వీటన్నిటిని మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి అదే బౌల్లో షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత బ్యాటర్ మొత్తాన్ని ఇలా వేసుకోవాలండి బౌల్లోని. వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, అదేవిధంగా బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వీటన్నిటిని వేసి మిక్స్ చేయాలండి. బ్యాటర్ కొంచెం మనకి థిక్గా అనిపిస్తుంది చూడండి. దానికోసం మళ్ళీ కొంచెం మిల్క్ అనేది యాడ్ చేయాలి. మనం ముందుగా 1 కప్ మిల్క్ తీసుకున్నాం కదండి. ఫస్ట్ మనం ఆ 1 కప్ మిల్క్ని కంప్లీట్గా వేయలేదండి. 3/4 కప్ వరకు వేసాము. ఇంకా మిగిలిన 1/4 కప్ మిల్క్ని ఇందులో ఇప్పుడు యాడ్ చేసామండి. అదేవిధంగా మనకి బ్యాటర్ మధ్యలో టూటీ ఫ్రూటీ వేస్తున్నాము. ఇది కొంచెం మనకి తిన్నప్పుడు కొంచెం పంటికి తగులుతో టేస్టీగా అనిపిస్తుందండి. లాస్ట్లో మనం 1 టీ స్పూన్ వెనిగర్ వేయాలి. ఈ వెనిగర్ వేసి బ్యాటర్ని అనేది మనం మిక్స్ చేయాలి. మరీ ఓవర్గా మిక్స్ చేయకూడదండి. బ్యాటర్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలండి. స్పాచులాతో అంతా కలిసేలాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసుకోవాలండి. 6 ఇంచ్ సైజు కేక్ టిన్ తీసుకున్నానండి నేను. దీన్ని బటర్ పేపర్తో గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేసి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసుకున్న ఈ ప్యాన్లో బ్యాటర్ మొత్తాన్ని వేసేయాలి. బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత పైన మనకు కావాలంటే టూటీ ఫ్రూటీస్ వేసుకోవచ్చండి. నేను కొంచెం టూటీ ఫ్రూటీ అనేది వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 180 డిగ్రీస్ దగ్గర ఆల్రెడీ 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. నాకైతే మినిమం 35 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేయాలి. చూడండి మనకి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు డిమౌల్డ్ చేసిన తర్వాత బటర్ పేపర్ని మనం రిమూవ్ చేసేయాలి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి. మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తుందండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో. నేను మీకు చూపించడం కోసం వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నానండి. మీరు కేక్ అనేది బాగా కూల్ అయిన తర్వాత అప్పుడు కట్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో కేక్. మీరు కూడా ట్రై చేయండి, ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.